హలో, జయమ్మ హలో. గారమ్మా. అవునండి. జయమ్మ గారు నమస్తే అమ్మా, నేను ఆజాద్ నమస్తే కలాం సార్, మీడియా నుంచి చెప్పండి. మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అది మీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుందమ్మా. ఈ జడ శ్రవణ్ కుమార్ గారి మీద కేసు పెట్టిన వాస్తవమేనమ్మా ఇది? అవును సార్. అంటే ఇప్పుడు ఆయన ఏ కేసు అని చెప్పి డబ్బులు తీసుకున్నారమ్మా మీ వద్ద? నాకు ఇక్కడ డాక్టర్లకి నాకు కొంచెం గొడవ అయితే వాళ్ళు ఎలాంటి షోకాజ్ నోటీసులు కానీ మెమోలు ఇవ్వకుండా సరెండర్ చేశారు సార్. అచ్చా, అంటే మీరు డిపార్ట్మెంట్ లో చేసేదా? డిపార్ట్మెంట్ లో చేస్తే ఏం పని చేసేవాళ్ళమ్మా మీరు? నేను ఏఎన్ఎంనండి. అచ్చా, ఏందమ్మా అమ్మా, అయ్యో. అవును సార్. అది ఒక నెల రోజులు నన్ను గాల్లో పెట్టి అక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అందుకని నాకు ఎలాంటి మెమోలు కానీ షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు అందులో అప్పుడు కాంటాక్ట్ డాక్టర్లు వాళ్ళు. నేను రెగ్యులర్ ఏఎన్ఎం సార్. అట్లాంటి అధికారం వాళ్ళకి ఏమన్నా ఉంటుందా అనేది నేను అడిగాను. పాస్టర్ గారు, అవి నాకు మీరు వాట్సాప్ పెట్టండి. ఖచ్చితంగా నేను మనం మాట్లాడిందంతా రికార్డ్ చేశాను. ఎందుకంటే కేసులో క్లారిటీ లేదు. ఇప్పుడు మీరు వైరల్ చేసిందేమో 2026 లెటర్ కంప్లైంట్ ఉంది. బట్ బేసిక్ గా మీరన్నట్టు ఈ కేసే 2023లోది. ఆ డబ్బులు ఇచ్చేది కూడా ఆ సమయంలోనే జరిగింది. 3 సంవత్సరాల సంది మిమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా తిప్పించి బాధ పెడుతున్నారు, అంతే కదా? ఇప్పుడు కూడా సార్, ఇప్పుడు కూడా అతను ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు డబ్బులు కూడా మేము అతని మీద కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఎందుకు మీ డబ్బులు మీరు తీసుకుని చెప్పొచ్చు కదా. ఇంకోటి, నేను వాదించే అర్హత నాకు లేదు రమ్మని చెప్పొచ్చు కదా. అది కూడా చెప్పట్లేదు. అంటే ఇక్కడ పాస్టర్ గారు చాలా క్లియర్ గా మాట్లాడుకుంటే బార్ కౌన్సిల్ నుంచి ఈయన గారికి ప్రాక్టీస్ చేసే అర్హత లేదని చెప్పారా? లేదని చెప్తున్నారు సార్ అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు. అంటే మనం లిఖిత పూర్వకంగా తీసుకోవాలి సార్. మన న్యాయవాదుల్లో కూడా చాలా మందికి చాలా రకాలుగా ఉంటది. ఇప్పుడు న్యాయ వృత్తిలో ఎలా ఉంటదంటే పాస్టర్ గారు, ఇప్పుడు మీరు పాస్టర్ అని మనం సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, పాస్టర్ గానే ఉంటారు. కానీ ఎక్కడ మీరు చర్చ పెట్టి ఎక్కడ ప్రార్థనలకు వెళ్తారనేది వేరు. కానీ మీరు వాస్తవంగా పాస్టరే. అయితే అలానే లాయర్ అనేది విద్య చదివిన తర్వాత ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తే దాన్ని లాయర్ అనే అంటారు. కాకపోతే ప్రాక్టీస్ చేయాలంటే ఈ విధంగా రెగ్యులర్ గా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళకి సిఓపి అని ఉంటది, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు. అది లేని వాళ్ళు ప్రాక్టీస్ కి అర్హులు కారు, కానీ లాయర్ అని చెప్పుకోకుండా ఉండడానికి ఉండదు. అది ఈ అంశాన్ని మీరు గమనించండి. అవునమ్మా, ఇప్పుడు మీరైతే నెల్లూరు వాస్తవ్యులు కదా. అయితే ఈ కేసు ఎప్పుడు జరిగిందమ్మా? మీరు 23న ఫిర్యాదు చేసినట్టు స్టాంప్ ఉంది దాని మీద. అవును సార్, 23. అంటే ఇప్పుడు 22 అక్టోబర్ లో జరిగింది అది. అతని దగ్గరికి వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయింది మాకే. అంటే మనం ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ ని కానీ మన హెల్త్ డిపార్ట్మెంట్ లో కానీ ఎవరు హెల్ప్ చేయలేదు? అందరికి ఇంటిమేషన్ ఇచ్చాను కూడా. అయ్యయ్యో, అసలు ఎవరు యాక్షన్ తీసుకోలేదు. అంటే ఇప్పుడు పేమెంట్ ఎలా తీసుకున్నాడు తను? పేమెంట్ సార్ ఇవ్వలేదుగా. కాదమ్మా, ఇతను 1,50,000 వరకు మీకు మోసం చేశాడు జడ శ్రవణ్ కుమార్ అనే అతను అన్నట్టు కంప్లైంట్ చేశారు. అవును. అయితే పేమెంట్ ఎలా చేశారు మీరు? అసలు ఇతనికి 1,00,000 ఇచ్చింది వాస్తవమేనా? వాస్తవమే సార్. అంటే క్యాష్ తీసుకున్నాడా లేదా? క్యాష్ వచ్చి 1 lakh క్యాష్. అమ్మా, ఈ ఫోన్ పే మాత్రం 50,000 ఆయన ఫోన్ మీద చేయించుకున్నాడు. ఆయన ఫోన్ మీద, నా దగ్గర ప్రూఫ్ ఉంది అది. అంటే బార్ కౌన్సిల్ చర్యలు తీసుకున్నారా మరమ్మ వాళ్ళు? ఏం లేదు సార్. ప్రతి నెల తిప్పుకున్నాడు, నెల. అంటే బార్ కౌన్సిల్ వాళ్ళు ఏమంటున్నారు? మీరు వెళ్ళిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేస్తాం, కొత్త బార్ కౌన్సిల్ వాళ్ళు ఇంకా ఏం నన్ను పిలిపించలేదు, మాట్లాడలేదు సార్. నేనైతే ఇచ్చేసాను కంప్లైంట్. ఇంకా పిలిపించలేదు సార్. అంటే మనం ఇచ్చింది మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అవుతుంది కదా తల్లి. 4 నెలలు అవుతుంది సార్. మరి వాళ్ళైనా మరి ఆ న్యాయవాది ఎన్రోల్డా కాదా? నేను అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లు ఇస్తే వాళ్ళు కూడా చేయలేదు. అంటే ఇప్పుడు తన మీద కేసులు అవుతున్నాయి కదా. అది రాజకీయం అంటే రాజకీయం, మనకు ఆ రాజకీయాలు మాకెందుకు సార్ ఎంప్లాయీస్ కి. అంటే బేసిక్ ఎలా ఉంటదంటే మా తల్లి జయమ్మ గారు, ఇప్పుడు మీరు బార్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారు కాబట్టి, నేను కూడా వృత్తిపరంగా లాయర్ కాబట్టి మా దాంట్లో ఎలా ఉంటదంటే, ఇప్పుడు మీరు కంప్లైంట్ చేయగానే అతడికి కూడా నోటీస్ ఇస్తారు. ఇచ్చి నీ మీద ఒక కేసు వచ్చింది, మరి దీని మీద వివరణ ఇవ్వాలని కోరుతారు. అయితే ఆ నోటీస్ అనేది అతడికి సర్వ్ చేశారట? లేదు సార్. మరి నోటీస్ సర్వ్ చేయకపోతే ఆయనకి ఎట్లా తెలుసు? అంటే మేము ఇచ్చేసిన తర్వాత అతను సర్వ్ అయిందో లేదో తెలియదు. అయితే మనకు తెలియాలంటే మీరు మళ్ళీ బార్ కౌన్సిల్ అప్రోచ్ అవ్వలేదా? కాలేదు సార్. లేదు తల్లి, మీరు ఇలా ఇప్పుడు ఏమవుతుందంటే మీ విషయాన్ని మీడియా లేదా రాజకీయంగా కొంతమంది వాడుకుంటున్నారు సోషల్ మీడియాలో వేసి. అయితే మీరు మాత్రం మీకు అన్యాయం జరగకూడదు, న్యాయం అవ్వాలంటే మీరు మీ కేసు వరకు చూసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన పాత కేసులని లేవా ఇంకొత్తవి ఉన్నాయి, అన్ని బయటకు వస్తున్నాయి. అయితే నేను తల్లి మిమ్మల్ని కోరేది ఏమిటంటే, బార్ కౌన్సిల్ లో ఎవరైతే మా అధ్యక్షుడు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు కంటిన్యూస్ గా వెళ్తే వాళ్ళు అతడు నోటీస్ కి జవాబు చెప్పాడా లేదా, డబ్బులు ఇచ్చేస్తాడా,
కేసు వాపస్ ఇచ్చేస్తాడా? వకాలత్నామా సైన్ చేశారా మీరు? ఇదేంలో సార్ ఆయన మీ కేసు వాదిస్తా అన్నట్టు సైన్ చేయించుకున్నాడా? నా దగ్గర చేయించుకున్నారు సార్. మరి పేపర్లు ఏమైనా ఇచ్చాడా? మాకు ఇంకే ఆ రోజు ఏమైనా ఇచ్చారా మనకు పేపర్లు? మాకు ఇంకేం వేయలేదు సార్. ఫైల్ తన దగ్గరే పెట్టుకున్నారు. అమ్మా ఇంకా అది కుదరదు అనుకున్న తర్వాత నేను ఎన్ఓసి ఇమ్మన్నాను. మా అమౌంట్ అడిగాను. అమౌంట్ ఇచ్చే పని లేదని వాళ్ళు పిఏ చార్జ్ చేపించాడు. తను కూడా మొహం చాటేస్తున్నాడు ప్రతి నెల. ఏం పేరు పిఏది? అమ్మాయి పేరేంది? పిఏ పేరు శిరీష కాదు. సరే, అమ్మాయి కూడా ఇప్పుడు మీ ఫోన్ లో లేపట్లేదు. అవును సార్, ఫోన్ వేస్తారు సామాన్యంగా వాళ్ళు. అంటే ఇటు కేసు ఛాలెంజ్ అవ్వలేదు, అటేమో రిజల్ట్ రాలేదు, ఈ డబ్బులు కూడా రాలేదు సార్. సరే, ఖచ్చితంగా లేండమ్మా. నేను మీడియా తరఫు నుంచి వాయిస్ రేస్ చేస్తున్నాను. మనం మాట్లాడింది రికార్డ్ కూడా చేశాను. ఓకే సార్. మరి మీరేమైనా చెప్పుకోదలుచుకున్నారా? సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతున్న దానికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? మొన్న అదే కావాలకి వచ్చారండి సార్. ఆ రోజు నాకు తెలియదు అతను వచ్చేది. లేకపోతే నేను అక్కడే మీడియాకి ఇచ్చిండేదాన్ని. నేనైనా మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిద్దామని అనుకుంటున్నా. కానీ ఏదైనా తల్లి జాగ్రత్త అమ్మా. నేను చెప్పేది ఏంటంటే, మీకు అసలుకే పాపం ఏఎన్ఎం గా సస్పెండ్ అయ్యి అందులో మీరు ఫేస్ చేస్తున్నారు ఒకటి. రెండవది, ఈయన గారి చేతిలో ఆ డబ్బులు ఆయన తీసుకుని అంటే ఇప్పుడు కేసు ఎప్పుడు వేస్తా అని తీసుకున్నాడు? మనం కంప్లైంట్ చేసింది 4 నెలల క్రితం. డబ్బులు తీసుకుంది ఎన్ని నెలల క్రితం? అప్పుడే సార్. అసలు డబ్బులు తీసుకోకుండా కేసు చేయనన్నారు. నేనైతే ఇదిగో సార్ 10,000 తెచ్చుకొని ఉన్నాం, 10,000 తీసుకోండి, నాకు కేసు టేకప్ చేయండి, టేకప్ చేస్తున్నాను, రన్నింగ్ లో పెట్టండి, నేను పే చేస్తాను సార్ అమౌంట్ నేను వెళ్ళిన తర్వాత అని చెప్పాను. మీకు ఆన్లైన్ నెంబర్ కానీ ఇవ్వడం, మీ కేసు ఇది చూసుకోండి అనడం ఏం చేయలేదమ్మా? ఏం లేదు సార్. ల్యాప్టాప్ మా వైపు తిప్పుతాడు, రన్నింగ్ లో ఉందంటారు. అవి మాకేం అర్థం అవుతుంది సార్? మీ లాయర్ కోర్ట్స్ అవి ఉంటాయి తల్లి. ఇప్పుడు మీకు నెంబర్ అయినా ఇవ్వాలి కదా. మీ కేసు వకాలత్నామా వేసాడు, లీడ్ చేస్తున్నాడు అంటే ఏమి ఇవ్వలేదు సార్. అంటే పక్కన మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, నెంబర్ ఏమైనా ఇచ్చాడా కేసుకు సంబంధించి? మనకు మా హస్బెండ్ ఉండాలి సార్. ఒకసారి సార్ అడగండి, ఏమైనా నెంబర్ ఇచ్చాడేమో. ఇచ్చారా మనకు నెంబర్? ఆ రోజు నెంబర్ ఏమీ లేదు సార్ నాకు తెలిసి. ఎందుకంటే తల్లి, మన కేసు ఆయన వేసాడు లేదు, బెంచ్ మీద వచ్చిందా రాలేదా, లిస్ట్ అయిందా లేదా అనేది మనకు ఆ నెంబర్ ఏమే ముఖ్యం. బెంచ్ మీదకి మేము తెప్పిస్తే ఆయన వాదిస్తాడంట, అది వాళ్ళ పిఏ చెప్తుంది. ఇదేంటి భలేగుంది అది కదా. అన్ని మేము రికార్డ్ చేసుకున్నాం సార్. రెండు విషయాలు ఉంటాయి తల్లి. ఒకటేమో మీ కేసు అసలు వేయలేదంటే అది చాలా పెద్ద చీటింగ్. దానికి 1,50,000 కాదు, మీ సమయం వృధా చేశాడు, మీ డిపార్ట్మెంట్ లో మీకు ఇబ్బందులు అయ్యే విధంగా చేసేసాడు, మీకు చాలా నష్టం జరిగింది అనేది మనం అది క్లెయిమ్ చేయొచ్చు. అది ఇప్పటికే సార్ ఎవరన్నా లాయర్లను ఆశ్రయించాలంటే అది ఇన్ని రోజులు ఎందుకు గమ్ముకున్నారమ్మా, అప్పుడు ఏం చేస్తున్నారు అంటున్నారు ఎవరు కూడా. అన్న ఇప్పుడు కూడా 4 అంటే మీరు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు కదమ్మా. మీరు ఫిర్యాదు చేయకపోతే ఒక మాట, మీరు 4 నెలల క్రితమే ఫిర్యాదు చేశారు కదా సార్. ఒక నిమిషం మా హస్బెండ్ మాట్లాడతారు. సార్కి ఇవ్వండి అమ్మా. సార్ పేరు? సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. నేను ఆజాద్ కలాం మీడియా నుంచి, నేను కూడా వృత్తిపరంగా అడ్వకేట్ అండి. మా మేడం గారి కేసు చూసి చాలా బాధ అనిపించి ఫోన్ చేశాను. ఏంటి సార్ అసలు? నేను వచ్చేసి పాస్టర్ గారిని సార్. సార్ ఆయన ఏంటంటే మామూలుగా మాకు ఎస్సీలకు హెల్ప్ చేస్తున్న ఉద్దేశంతో మీ ముస్లిం మాత్రం మాకు నెంబర్ ఇచ్చాడు. వచ్చిందా? దీనిలో అన్ని యాంగిల్ ఉన్నాయా? లేదు సార్. విషయం అదే. అసలు మేము వేసిన స్టెప్ అది మాకు తెలియదు. అసలు అతను ఎవరు కూడా మాకు తెలియదు. మాకు ఏమంత పనిచేసి సహచరి ఎంప్లాయీ మాకు నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇచ్చిన పేరు ఎవరు సార్? అయింది అతను రసూల్ అని ఎల్టీ ఇక్కడ పని చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు మరి? అతను కూడా ఆ డాక్టర్ ద్వారా ఇబ్బంది పడ్డాడు సార్. అతనికి ఎంఐ సంతకం పెట్టింది, మామూలుగా అతను తిడుతున్నాడని. దాంట్లో ఎంఐ ఇరుక్కుపోయింది. అయ్యయ్యో. మేమేం చేసినామంటే కొంచెం అతనికి హెల్ప్ చేద్దాం ఉద్దేశంతో ఎంఐ సంతకం పెట్టింది. అది కాక అప్పుడు యూనియన్ లో ఉంది, ఎన్జిఓస్ యూనియన్ లో ఉన్నప్పుడు మేమేం చేసాం, అసలు మాకు ఈ విషయాలు తెలియదు సార్. అసలు మేమేం పట్టించుకోం అసలు. సరే, సమర్పణ రావు సార్. పాస్టర్ గారు, నేను ఏమంటా అంటే, ఇప్పుడు మేడం కి ఫస్ట్ న్యాయం చేసుకోవడం, ఆలోచించుకోవడం, ఆ డబ్బులు రాపించుకోవడం, కేసు నడవడం మన కర్తవ్యం. అయితే ఇప్పుడు ఆయన ఎన్ఓసి ఇవ్వనంటున్నాడా? ఎన్ఓసి కదా సార్. జరిగింది ఏంటంటే, మేము వెళ్ళాం సార్ ఫస్ట్. సరే, అతనితో మాట్లాడాం. ఓకే. రేపు పొద్దున్నేనమ్మా నేను నీ మీద ఇంజక్షన్ ఆర్డర్ ఏదో వేస్తాను, ఇమీడియట్ గా వాళ్ళు వస్తారన్నాడు. అప్పుడు మేము బెండ్ అయిపోయాం. ఓకే. అనగానే మేము డబ్బులు మీరు కట్టేసి వెళ్ళిపోండి అన్నాడు. ఓకే. ఆ పిఏ ఉంది సార్, అంతకుముందు ధరణి ఎవరో ఉంది చూడండి సార్. ఇప్పుడు అమ్మాయి కాదు, ఇంకొక అమ్మాయి ఉంది. ఓకే. ఓకే.
అనగానే సరే ఏంది మేడం మేము 10,000 తెచ్చుకున్నాము, ఎక్కువ తెచ్చుకోలేదంటే సరే మీరు పోయిన తర్వాత నాకు పే చేయండి, ఫోన్ పే చేసిన తర్వాత కేసు టేకప్ చేస్తామన్నారు. సరే మేము జరిగిన విషయాలన్నీ అన్ని ఒక ఫైల్ చేసుకుని ఆ ఫైల్ ఆమెకి ఇచ్చేసి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేమో బంగారం ఉంటే బ్యాంక్ లో పెట్టి ఇక్కడ నుంచి చేసాము, జలదంకి నుంచి ఒక 50,000 వేసేసి బై హ్యాండ్ మాత్రం అక్కడ ఇచ్చాం. ఆ ఇచ్చిన వాటికే విట్నెస్ లేదు. ఇప్పుడు అందుకే అతను ఇదవుతున్నాడు. అంటే 50,000 ఇచ్చాము, అది ఉంది కదా, అది ఉంది సార్. అది మరి ఇంకేంటి? అట్లా కాదు పాస్టర్ గారు, మీకు మంచి అనుభవం ఉంది. మనం 1,00,000 రూపాయలు ఒక వ్యక్తికి ఇస్తున్నాము, అది కూడా లాయర్, అతను తిమ్మిని మమ్మీ చేసే రకాలు ఉంటారు, న్యాయంగా ఉండేటోళ్ళు ఉంటారు. అయితే మీరు 1,00,000 రూపాయలు ఇచ్చేటప్పుడే ఆన్లైన్ పేమెంట్ కానీ లేదా బ్యాంక్ ద్వారా కానీ చేయాల్సింది. ఆడ ఏం జరిగింది సార్, అసలు మా ఫోన్లు కూడా లోపల అలౌ చేయలేదు సార్. అంటే క్యాబిన్లలో వాళ్ళు అంతేలేండి. అసలు లోపల మమ్మల్ని చెక్ చేశారు, ఆమెను చెక్ చేశారు, నన్ను చెక్ చేశారు, నాతో మా సిస్టర్ వస్తే మా సిస్టర్ చెక్ చేశారు, మా ఫోన్లు బ్యాగులు అన్ని తీసేసుకున్నా అప్పుడు డబ్బులు తీసుకున్నారు. కేసుకి సంబంధించి ఇప్పటిదాకా ఎటువంటి నెంబర్ కానీ కేసు నడుస్తుందని కానీ ఏం చూపించట్లేదు. కేసు కాదు సార్, అది జరిగింది ఏమన్నంటే మేము అమౌంట్ కట్టేసి వచ్చాం సార్. సరే, ప్రతి నెల ఏంటంటే మేము మామూలుగా అసలు ఎంతవరకు వచ్చిందని ఫోన్ చేసేవాళ్ళం మామూలుగా. వచ్చినా సరే ఎందుకు పోయిరా పోనేది, నేను పోయేది వచ్చేది, నేను గాని ఆమె గాని లేదా ఇంకొక బ్రదర్ తీసుకుని వెళ్ళేవాళ్ళం ప్రతి నెల సార్. మీరు 10వ తేదీ లోపు వెళ్ళేవాళ్ళం. ప్రతిసారి అట్లా ల్యాప్టాప్ చూసారా, దాంట్లో కొడతాడు అది ఈ కోర్టు అని వస్తుంది, ఆ నెంబర్ చూపిస్తాడు, నీకు ప్రత్యర్థులు వాయిదాలకు వస్తున్నారని అంటాడు. అవును 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 పాస్టర్ గారు, ఆ నెంబర్ ఎందుకు తీసుకోలేదు మరి? మనం ఇప్పుడే నేను చెప్పేసేవాడిని కదా, అసలు కేసు వాయిదాలు ఉందా లేదా ఏంటి అనేది మనకు కూడా తెలిసిపోయేది. నెంబర్ ఇచ్చాడు సార్, అది పెట్టున్నాడు, ఇంకంతే. ఇంకా అది వస్తుంది మనకి, ఆ డేట్ చూపిస్తుంది, అదే చూపిస్తుంది, అంటే ఇంకేం లేదు మాకు. అసలు ఏమి లేదు, ఇంకా మేము ఇంకా సాటిస్ఫై గమ్ముగా వస్తున్నాం. ఇంకా మాకు విషయం తెలియదు కదా సార్. నాకు ఒకసారి నెంబర్ కూడా వాట్సాప్ చేయండి, అది ఇప్పుడే పెడతాను సార్. చూద్దాం అసలు ఆ కేసు ఎక్కడ దాకా వచ్చిందో. నెంబర్ చెప్పండి నాకు ఒకసారి, కేసు నెంబర్ చెప్పండి. కేసు నెంబర్ కదా సార్, మీకు అది పెడతా ఉన్నాను సార్, వాట్సాప్ పంపిస్తాను. వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం దీని గురించి? ఇప్పుడు ఆయన మనకి డబ్బులు రిటర్న్ ఇవ్వాలా, కేసు ఎందుకు చేయట్లేదు చెప్పాలా, అసలు మనకి ఏం న్యాయం కావాలి దీంట్లో? దాంట్లో ఏం లేదు సార్, ఈ అమ్మాయి సఫర్ అయిపోయింది, పోతే ఇప్పుడు దాంట్లో సర్వీసులు కూడా కలవలేదు, మాకు 2 నెలల జీతం ఆపారు. మాకేం లేదు సార్, ఏ ప్రమోషన్ కు దాంట్లో ఎస్ఆర్లు రాసినారు అమ్మాయి సరెండర్. అంటే మేడం గారు డ్యూటీకి వెళ్తున్నారు, రెగ్యులర్ గా వెళ్తున్నారు సార్. ఇప్పుడు మనం కేసు తెలుసుకుంది ఏ అంశంలో? అతనికి వేరే డాక్టర్ గారికి అమ్మాయికి గొడవ సార్, మామూలుగా ప్రజెంట్ పోరాటం అయింది. మనం ఏం చేద్దాం? ప్రజల్లో ఇప్పుడు మీరు మేడం గారు మాట్లాడింది నేను రికార్డింగ్ పెడతా నుంచి, మాకేం న్యాయం కావాలి? మాకేం లేదు సార్, మా భార్య ఎట్లా సఫర్ అయిందో ఆ డాక్టర్ గారు అట్లా సఫర్ కావాలి. రెండవది, ఇప్పుడు ఇతను మాకు న్యాయం చేస్తానని చేయలేదు, ఇతను వాళ్ళు కూడా మేము సఫర్ అయ్యాం సార్. డబ్బులు పోయినాయి, సమయం కోల్పోయాము, ధనాన్ని మనం కోల్పోయాము, చాలా ఖర్చులు పెట్టాము. అది మాకు ఇవ్వాలి, అతను సారీ చెప్పాలి, అంతే. మేమేం అతను శిక్షించమని కూడా కోరట్లేదు. ఇప్పుడు మన లాస్ట్ కాంటాక్ట్ ఎప్పుడు జరిగింది జడ శ్రవణ్ కుమార్ తో మంది? అది లాస్ట్ కూడా మీకు పెడతాను సార్. అది ఎన్ఓసి ఇచ్చింది, ఫామ్ కూడా ఉందండి దగ్గర. ఎన్ఓసి కూడా ఇచ్చేసాడా? ఎన్ఓసి ఇచ్చాడు, ఎన్ఓసి వరకు సంతకం చేసి ఇచ్చాడు, అంతే. ఇంకా ఇచ్చిన తర్వాత మేము అనమాట. కేసు అసలు వాడికి వాదించే శక్తి కూడా లేదు సార్ అంటుంటే. అర్థమైంది సార్, నేను ఆల్రెడీ అనిపెట్టాడు. అడిగితే అసలు అతను వచ్చినప్పుడు మా జయమన్ గాని ఎదురు కానీ పెట్టింటే వాడు సినిమా చూపించేవాళ్ళం, ఇక్కడ కావాలని మాకు తెలియదు అసలు. మాకు కూడా ఒక సర్కిల్ ఉంది సార్, వాడికి ఎంత మాకు ఉంది. కానీ పాస్టర్ గారు మీరు తప్పుగా అనుకోద్దు, కొంచెం మనం డబ్బిచ్చే ముందు చూసుకున్నా మనకు మీకు ఎంత న్యాయం జరిగేది చెప్పండి. ఇప్పుడు మన బాధ ఏంటి అంటే మేము అతను నమ్మేము సార్, అంతేను. అతను ఎదవని మాకు తెలియదు, అతను నమ్మించి మోసం చేస్తున్నాడని దళితులని మాకు తెలియదు అసలు. అతను తెలిసింది అసలు మేము అసలు విజయవాడ కూడా. చూడండి, మనం ఏ ముస్లిం క్రైస్తవుల ఐక్యత, దళితుల ఐక్యత అని చెప్పి మాట్లాడుకుంటాము. కాంటాక్ట్ ఇచ్చిన వాడేమో రసూలు, ఇటు జడ శ్రీనివాస్ ఏమో ఇటు పాపం మీరేమో మీరు క్రైస్తవులు. అసలు ఎంత ఇంకోటి సార్, నా వాడి మాటలు చెప్పాలంటే మీకు, అమ్మాయి హార్ట్ పేషెంట్ సార్. ఆ అమ్మాయిని ఆ విధంగా సఫర్ చేయడం న్యాయమేనా చెప్పండి? ఇప్పుడు పాస్టర్ గారు, మీరు నాది అర్థం చేసుకోండి, నేనేమో నార్మల్ గా కాల్ చేసి మనం ఏదో గాలికి మాట్లాడడం, రాజకీయం మాట్లాడడం, లేదా సెన్సేషనల్ అయింది జడ శ్రవణ్ కుమార్ది అని మాట్లాడలేదు. నేనేమంటా అంటే చాలా క్లియర్ గా అతను ఎన్ఓసి ఇచ్చేసాడు మనకి, కేసు కూడా అతని మీద మనం నమ్మకం లేదు వదిలేసాము, బార్ కౌన్సిల్ లో మనం ఫిర్యాదు చేసాము, అక్కడ నుంచి ఏమి రాలేదు 4 నెలల నుంచి. అయితే ఇప్పుడు మనం డబ్బుల కోసమే మన పోరాటం, అంతే సార్. మన డబ్బులు అతను కూడా అసలు లాయర్ గా అతను పనికిరాడు.
అవును. అంటే మీరేమంటారంటే న్యాయవాది కాకపోయినా న్యాయవాది అని చెప్పుకొని మీ దగ్గర ఆ. నుంచి 1,50,000 తీసుకొని మీ సమయము మరియు మీకు ఆర్థికంగా నష్టం చేకూర్చినందుకు మీకు న్యాయం మానసికంగా కూడా అంతే, అవును. మాకు దానికి న్యాయం చేయమంటున్నాం. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ లో మన నెల్లూరు తాలూకాలో ఎక్కడ కేసు తీసుకుని అన్నారు ఇతడి మీద? నెల్లూరు కాదు సార్, మన సత్యనారాయణపురంలోనే విజయవాడ పెట్టి వచ్చాం ఆ రోజు కేసు. అచ్చా. ఆ. అసలు ఏం రెస్పాన్సే కాల, వాళ్ళ జోకులు వేసుకుంటున్నారు మేము పోతే. అయ్యయ్యో. ఎవరెవరు ఇదేం భలే ఉంది వ్యవహారం అనుకొని, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, మీరేం చేశారు అని అడుగుతున్నారు. మేడం ఇవన్నీ ఏమనంటే, ఇవన్నీ పనికిరావు కదండి. అప్పుడంతా ఏం చేస్తున్నారంటే బయట నుంచి సార్, మన ప్లాన్ లోకల్ ఇక్కడ నుంచి అక్కడ పోయి మాట్లాడేది వేరు కదా, లోకల్ ఉండేది వేరు కదా. 2 నిమిషాలు మేము కంప్లైంట్ ఇచ్చాము, మాది ఎప్పుడో వెళ్ళిపోయింది వాళ్ళ కాడికి. మరి నేనైతే 2 విషయాలు చాలా క్లియర్ గా చెప్తా పాస్టర్ గారు. ఒకటేమో మీరు గట్టిగా ఫాలో చేయాలంటే ఖచ్చితంగా బార్ కౌన్సిల్ కి మళ్ళీ వెళ్ళి అక్కడ ఏం రిప్లై వస్తది, అతడు ఏం వివరణ ఇచ్చాడు వాళ్ళకి అది చూసుకోవాలి. ఇంకోటి మన దగ్గర ఉన్నది ఏంటంటే మనకు ఎన్ఓసి ఇచ్చేసాడు, మనకి ఎన్ఓసి ఇవ్వకుండా ఉండుంటే అతడిది ఇంకా చాలా తప్పు ఉండేది. ఇప్పుడు మనకి ఎన్ఓసి ఇచ్చేసాడు కాబట్టి ఈ కేసుకు నాకు సంబంధం లేదు, నేను ఎప్పుడో ఎన్ఓసి ఇచ్చేసాను కూడా అంటాడు. ఇక అందుకోసమే ఇక్కడ ఇందులో చాలా క్లారిటీగా ఏంటంటే మనం పోరాడాలి, మేడంకు న్యాయం జరగాలి. మీరు ఆర్థికంగా నష్టపోయింది, ఇక మానసికంగా కుంగిపోయింది వేరే అంశం అయితే. ఇక అందుకోసమే మీకు బార్ కౌన్సిల్ అయినా న్యాయం చేయాలి, పోలీస్ స్టేషన్ లో అయినా ఎఫ్ఐఆర్ అవ్వాలి పాస్టర్ గారు. ఇంతవరకు కాలేదు సరే, మనం కూడా వాళ్ళు ఫోన్ చేసి ఇదేందో రాజకీయ పరంగా ఉందండి, మేమేం చేయలేమమ్మా అంటున్నాం. ఏసీపీ గారు ఏం చేయలేని దానికి ఎందుకు సార్ మా కంప్లైంట్ తీసుకోవడం వేస్ట్ కదా. అంటే నాకు అర్థం కానిది ఏంటంటే, ఒకసారి మీరు పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ అంతా పరిశీలించి దాన్ని ఎఫ్ఐఆర్ చేయాలి కదా. అసలు ఆ మాట అనట్లేదు సార్ వాళ్ళు. మేము ఇంకోటి సార్, నేను ఫోన్ పే చేసాను క్యాష్ సార్. ఇంకోటి సార్, ఇప్పుడు అతని దగ్గర మన ఎవిడెన్స్ మా దగ్గర అంటే లేదని అనుకోండి, మేము ట్రైన్ కు వచ్చిన ట్రైన్ టికెట్స్ ఉన్నాయి మా దగ్గర. అంటే ఇప్పుడు ఆ ₹1,00,000 ఇచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారు? అతను బాడీ గార్డ్స్, అతను పిఏ, వాళ్ళనే స్టాఫే ఉన్నారు, ఎవరు లేరు. మేము ఇప్పుడు చాలా క్లియర్ సార్. ఫోన్ పే పేమెంట్స్ కూడా దోచుకోవాలనుకున్నాడు తప్పుగానే చూపిస్తాడు. ఇప్పుడు అందుకోసమే ₹1,00,000 దిక్కు దివానా లేకుండా పోయింది కాబట్టి ఈ 50,000 ఏమైనా చెప్పొచ్చు అతడు. ఇప్పుడు ఏంటి ఆ 50,000 మాకు ఏదో ఫీజులు అయినా అలా మేము ఎన్ఓసి ఇచ్చేసాం అనొచ్చు. అందుకోసమే నాకు తెలిసి మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా ఏంటంటే ఇందులో సరైన ఆధారాలు లేవు అన్నట్టు వదిలేశారు. కానీ కేసు అయితే కట్టొచ్చు కదా. కట్టలేదు సార్, వాళ్ళు 3 సార్లు తిరిగాం మేము. 3 వారాలు వెళ్ళొచ్చాం సార్ అక్కడికి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కి. సౌజన్య మేడం గారిని కలిసాము, ఆయన సిఐ గారిని కలిసాము. సిఐ గారు అసలు ఫోన్ ఎత్తట్లా. అంటే సాయంత్రం 10 గంటల దాకా 10 గంటలకు ఒక బండికి వచ్చాం సార్ మేము, నేను నా భార్య. ఆడికి వచ్చానికి 12:30 అయింది. మనము పాస్టర్ గారు ఎన్ని టికెట్లు ఖర్చు పెట్టుకున్నాం, ఎట్లా ప్రయాణం చేసినాం, ఆటోలకు ఎట్లా వెళ్ళినాం, ఇవన్నీ కూడా అది పోలీస్ స్టేషన్ లో కానీ కోర్టులో కానీ ఇప్పటికే అక్కడికి వచ్చే విషయాలు కాదు. మనం ఒకవేళ మీకు న్యాయం జరగాలంటే 2 అంశాలు, అక్కడ బార్ కౌన్సిల్ లో తేలిపోవాలి, రెండవది వచ్చేసి మీకు ఇక్కడ తేలాలి పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఎలాగో ఎఫ్ఐఆర్ చేయలేదు కాబట్టి మీకు బార్ కౌన్సిల్ లో తేలితే దాన్ని తీసుకొచ్చి ఈయన లాయరే కాదు మీకు చీటింగ్ చేశాడని మీరు చెప్పొచ్చు. ఇక మీకు ఇక్కడ బార్ కౌన్సిల్ లోను అంటే బార్ కౌన్సిల్ వాళ్ళు ఏమైనా ఇచ్చారా ఇతడు లాయర్ కాదు అనేది మీకు? ఇవ్వలేదు సార్. మరి ఎట్లా చెప్పండి? రిపోర్ట్ చేసి వచ్చేసాం సార్. అదే పాస్టర్ గారు మీకు తెలుసు కదా, ఇప్పుడు తేలపోతే అతడు బార్ కౌన్సిల్ కి వెళ్తే మా నెంబర్లు ఉంటాయి, మా లాయర్లవి. సపోజ్ ఈయన నెంబర్ ఇచ్చారు, ఈయన ప్రాక్టీస్ లో ఉన్నాడా లేదా వాళ్ళు చెప్పలేదా మీకు? వాళ్ళు ఏం చెప్పలేదు సార్, మామూలు టోకెన్ అనేది ఇచ్చినారు, మేము ఇంకా ఇచ్చేసి ఇంకా వచ్చేసాం. అంతే. అందుకోసం పాస్టర్ గారు గట్టిగా పోరాటం చేయాలంటే మరి నేనైతే చాలా క్లియర్ గా చెప్తున్నా పాస్టర్ గారు, చాలా నేను ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని. ఆయన గారు ఏదో లాయరు, నేను లాయరు, ఆయన కాపాడాలా అనేది ఉద్దేశాలు మనకు ఉండవు. తప్పు చేసిన లాయర్ అయినా ఎవరైనా ఒక్కటే. అందుకోసమే నేను మీకు చాలా సులువైన దారి చూపిస్తున్నా. ఈ దారిలో కనుక వెళ్తే మీకు న్యాయం జరగచ్చు. అంతే తప్ప వేరేది ఏం చేసినా ఇప్పుడు మీడియాలో వాడుకుంటారు, మన ఈ లక్షల్లో చూస్తారు, కోట్లలో చూస్తారు, కానీ మనకు పైసా న్యాయం జరగదు. మనీ పేరు మాత్రం అతన్ని టార్గెట్ చేస్తూ వైరల్ చేసుకుంటా ఉంటారు, మనకు లాభం ఉండదు. అందుకోసం మీకు లాభం జరగాలంటే అయితే ఎఫ్ఐఆర్ కట్టించుకోవాలి పాస్టర్ గారు. లేకపోతే బార్ కౌన్సిల్ లో ఇతడు లాయర్ కాదు, ప్రాక్టీస్ చేయట్లేదు అనేది వాళ్ళు కరాఖండిగా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మీకు 420 కేసు అనేది బుక్ అయింది. నువ్వు లాయర్ కాని పక్షంలో ఎలా డబ్బులు తీసుకున్నావు, ఎలా నువ్వు కేసులు వాదిస్తా అని తిరుగుతున్నావు అని అప్పుడు కేసు అయింది. అంతే తప్ప మీకు అతడి మీద కేసు చేయడానికి ఏ మూలాన కూడా మీకు గ్రౌండ్స్ లేవు. అది గుర్తుపెట్టుకోండి ఒకటి. ఇక మీరు మాత్రం ఈ విధంగా ఉంటది పాస్టర్ గారు, జాగ్రత్తగా ముందుకెళ్ళి ఆలోచించి పని చేసుకోండి.
లేకపోతే సరే. మళ్ళీ రాజకీయంలో మనల్ని వాడేస్తారు తప్ప అవును, మనకు వాడుకున్నారు న్యాయం ఆల్రెడీ. జరగదు. అందుకోసమే నా వాట్సాప్ నెంబర్ తో మెసేజ్ పెడుతున్నాను మీకు. ఓకే మనం సార్. మాట్లాడింది కూడా మనకి ఏదైతే మనం బాధితులుగా ఈ వైరల్ అవుతున్న సారాంశం ఏమిటి అనేది మన రికార్డింగ్ కట్ చేసి వేస్తాను, ఓకే సార్. మనకు న్యాయం జరిగే విధంగా. అంటే బార్ కౌన్సిల్ వాళ్ళే మనకి ఎటువంటి వివరణ ఇవ్వలేదు, ఇవ్వలేదు. అయిపోయింది. అంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇతడు దొంగ లాయర్ అనేది మీరు పోలీస్ స్టేషన్ లో కూడా ప్రూవ్ చేయలేరు. అవును. పోలీస్ స్టేషన్ వాడు కూడా ఇదేదో వీళ్ళ పంచాయతీ ఉంది మనకెందుకులే అన్నట్టు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. పాస్టర్ సమర్పణ రావు గారు సార్, ఇప్పుడు జయమ్మ గారు అని చెప్పి ఒక ఏదైతే బార్ కౌన్సిల్ లో కేసు వేసింది, వారి వీడియో 2 వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో తమరికి ఏ విధంగా న్యాయం కావాలి సార్? మీరు ఏమనుకుంటున్నారు అసలు దీని గురించి? ఏం లేదు సార్, అతను మా అమ్మను చీట్ చేశాడు సార్. ఓకే. మా భార్యను మానసికంగా వేధించాడు. మా దగ్గర డబ్బులు తీసుకుని కూడా అతను ఇవ్వట్లేదు. అచ్చా. అతని మీద మేము బార్ కౌన్సిల్ లో ఒక ఇచ్చున్నాము, అచ్చా, కంప్లైంట్ ఇచ్చున్నాము. అచ్చా. పోతే అతను అనుసరులు కూడా మమ్మల్ని బెదిరించున్నారు, అది మీరు వాపస్ తీసుకోండి అని కూడా. ఏం వాపస్ తీసుకోవాలట? పెట్టిన కేసు కూడా వాపస్ తీసుకోండి అని కూడా బెదిరించున్నాడు బార్ కౌన్సిల్ ది. బార్ కౌన్సిల్. అతని పేరు అతని దగ్గర ఉంటాడు సార్, మల్లికార్జున. జడా శ్రవణ్ కుమార్ వద్ద ఉండే మల్లికార్జున్ బెదిరించాడు మిమ్మల్ని. ఆయన అన్నాడు. అయినా మేమేం భయపడలేదు. సరే మీ చేతని మీరు చేసుకోండి, మా చేతని మేము చేసుకుంటామని చెప్పాము. ఇక మేము బార్ కౌన్సిల్కి వెళ్ళి ఆయన మీద ఇచ్చేసాం. ఒకటే సార్, మా తీసుకున్న డబ్బులు 1.5 లక్షలు మాకు ఇచ్చేయమని చెప్పండి అంతే. ఒకటి. ఇంకా ఇంకోటి ఏంటంటే మేము మానసికంగా కృంగిపోయింది నా భార్య, తిరిగి దాదాపు ఒక 3 years. మొత్తం ఇప్పుడు ఇది మార్చి నెలలో ఫిర్యాదు చేసినట్టు బార్ కౌన్సిల్ వాళ్ళు రసీదు ఇచ్చారు మీకు. మొత్తం ఎన్ని నెలల నుంచి తిరుగుతున్నారు పాస్టర్ గారు? మేము కరెక్ట్ గా ఒక 3 years నుంచి తిరుగుతున్నాం సార్. 3 years నుంచా? అవును. అంటే ఈ కేసు 3 సంవత్సరాల క్రితంది. అంటే 2023లో మొదట మీరు 1,50,000 ఇచ్చారు అప్పుడు ఆయనకి. మొత్తం టోటల్ ఇచ్చున్నాం సార్. ముందేమో 50,000 ఫోన్ పే చేసాము, 1 lakh బై హ్యాండ్ ఇచ్చాము. అంటే మరి 3 సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది మీరు ఇంత బయటకు వచ్చి పోరాటానికి? అతను రోజు మేము ప్రతి నెల పోయినప్పుడల్లా అతను ఏమంటాడంటే, వాళ్ళు మీకు ప్రత్యర్థులు వచ్చిపోతున్నారమ్మా, కేసు అటెండ్ అవుతున్నారు, వాయిదాలు తిరుగుతున్నారు, మీకేం పర్లేదు నేనున్నానని చెప్తున్నాడు. మనకి ఎన్ఓసి ఏమైనా ఇచ్చేసాడా? ఎన్ఓసి అతను లాస్ట్ మేము అడిగినప్పుడు ఎన్ఓసి ఇచ్చాడు. ఏ నెలలో ఇచ్చాడు? ఏ సంవత్సరంలో? దాంట్లో ఉంది సార్, నా దగ్గర ఉంది. నేను సరే, నాకు అదొకటి పాస్టర్ గారు నాకు మీరు వాట్సాప్ పెట్టండి. ఖచ్చితంగా నేను మనం మాట్లాడిందంతా రికార్డ్ చేశాను. ఎందుకంటే కేసులో క్లారిటీ లేదు. ఇప్పుడు మీరు వైరల్ చేసిందేమో 2026 లెటర్ కంప్లైంట్ ఉంది. బట్ బేసిక్ గా మీరన్నట్టు ఈ కేసే 2023లోది. ఆ డబ్బులు ఇచ్చేది కూడా ఆ సమయంలోనే జరిగింది. 3 సంవత్సరాల సంధి మిమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా తిప్పించి బాధ పెడుతున్నారు, అంతే కదా? ఇప్పుడు కూడా సార్, ఇప్పుడు కూడా అతను ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు డబ్బులు కూడా మేము అతని మీద కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఎందుకు మీ డబ్బులు మీరు తీసుకుని చెప్పొచ్చు కదా. ఇంకోటి, నేను వాదించే అర్హత నాకు లేదులేమని చెప్పొచ్చు కదా, అది కూడా చెప్పట్లేదు. అంటే ఇక్కడ పాస్టర్ గారు చాలా క్లియర్ గా మాట్లాడుకుంటే బార్ కౌన్సిల్ నుంచి ఈయన గారికి ప్రాక్టీస్ చేసే అర్హత లేదని చెప్పారా? లేదని చెప్తున్నారు సార్ అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు. అంటే మనం లిఖిత పూర్వకంగా తీసుకోవాలి సార్. మన న్యాయవాదుల్లో కూడా చాలా మందికి చాలా రకాలుగా ఉంటది. ఇప్పుడు న్యాయ వృత్తిలో ఎలా ఉంటదంటే పాస్టర్ గారు, ఇప్పుడు మీరు పాస్టర్ అని మనం సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, పాస్టర్ గానే ఉంటారు. కానీ ఎక్కడ మీరు చర్చ్ పెట్టి ఎక్కడ ప్రార్థనలకు వెళ్తారనేది వేరు. కానీ మీరు వాస్తవంగా పాస్టరే. అయితే అలానే లాయర్ అనేది విద్య చదివిన తర్వాత ఒకసారి ప్రమాణ స్వీకారం చేస్తే దాన్ని లాయర్ అనే అంటారు. కాకపోతే ప్రాక్టీస్ చేయాలంటే ఈ విధంగా రెగ్యులర్ గా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళకి సిఓపి అని ఉంటది, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు. అది లేని వాళ్ళు ప్రాక్టీస్ కి అర్హులు కారు, కానీ లాయర్ అని చెప్పుకోకుండా ఉండడానికి ఉండదు. అది ఈ అంశాన్ని మీరు గమనించండి. ఇక మీరు అన్నట్టుగా నేను ఖచ్చితంగా ప్రజల్లో కూడా మనం వాస్తవాలు పెడదాం పాస్టర్ గారు. ఇక ఏవేవో వివరాలు ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి నాకు వాట్సాప్ చేయండి. ఎన్ఓసి ఏ సంవత్సరంలో ఇచ్చాడు ఎలా అనేది నేను ఖచ్చితంగా పాయింట్ వైజ్ గా పెట్టి ప్రజల్లో పెడతాను. మీకు న్యాయం అయ్యే విధంగా ఖచ్చితంగా మేము మీ వైపు ఉంటాం. సరేనా పాస్టర్ గారు? ఉంటాను పాస్టర్ గారు.